హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ అండర్ రేటెడ్ 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 రైటర్. ఇది ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ, తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో సముద్రక్ అని ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, కానీ తన పై వాళ్ళు తనని ప్రెజర్ చేయడం వల్ల ఒక ఇన్నోసెంట్ అబ్బాయిని అరెస్ట్ చేస్తాడు. మరి అతన్ని సేవ్ చేయడానికి మనోడు ఎన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాడు అనేది ఈ మూవీ ప్లాట్ అనమాట. ఇందులో మనోడిని ఎలా సేవ్ చేస్తాడు అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో పాటు సెకండ్ హాఫ్లో ఉండే ఎమోషన్స్ వల్ల మంచి మూవీ చూసాం అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఆహా ఓటీటీలో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 పర్ఫ్యూమ్. ఇది ఒక డార్క్ థ్రిల్లర్ మూవీ. దీనికి 100కి ఎన్ని మార్క్స్ ఇస్తానో తెలుసా భయ్యా? 100కి 80 మార్క్స్ ఇస్తా. ఈ మూవీ అప్పట్లో ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో మాటల్లో చెప్పలేం. నాకు తెలిసి ప్రతి ఒక్క మూవీ లవర్ ఈ తోప మూవీని చూసే ఉంటారు. ఇంత వెరైటీ కాన్సెప్ట్ ఇప్పటి వరకు మీరు ఏ సినిమాలో చూసి ఉండరు. మామూలుగా ఉండదు ఆ కాన్సెప్ట్ అయితే. మీ దిమ్మ తిరిగిపోవడం గ్యారంటీ ఈ స్టోరీకి. మనం బెడ్రూమ్లో ఉంటే కిచెన్లో మాడిపోయిన అన్నం వాసనే అప్పుడప్పుడు మనకు లేట్గా తెలుస్తుంది. అట్లాంటిది ఇందులో హీరో ముక్కు ఎంత షార్ప్గా ఉంటుందంటే, ఎంత దూరంలో సముద్రం అడుగుల్లో ఉన్న స్మెల్ కూడా ఈజీగా 100 మీటర్ల దూరంలో ఉన్న స్మెల్ అయినా సరే ఈజీగా గెస్ చేయగలడు ఆ వాసన దేనికి సంబంధించిందో. అంత షార్ప్ ముక్కు మనోడిది. ఇక ఇంత టాలెంట్ ఉన్నోడు ఒక అద్భుతమైన స్మెల్ ఉండే పర్ఫ్యూమ్ చేద్దాం అనుకుంటాడు. ఈ ప్రపంచంలో అంత అద్భుతమైన వాసన వచ్చే ఒకే ఒక ఆయుధం అమ్మాయి బాడీ అని తెలుసుకుంటాడు. దాని తర్వాత వీడు చేసిన ప్రయోగాలు, వీడి ఏషాలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ గ్రీన్ ప్రపంచంలో ఉన్న అన్ని కలర్స్ కనిపించడం పక్క. సెన్సిటివ్ పీపుల్ ఈ మూవీకి చాలా దూరంగా ఉండండి. క్లైమాక్స్ చూస్తే మావా, మీరు ఎన్నో క్లైమాక్స్ చూసి ఉంటారు కానీ ఈ మూవీలో చూపించినటువంటి క్లైమాక్స్ మరే మూవీలో చూసి ఉండరు. అంత వెరైటీగా ఉంటుంది. అసలు మనోడికి ఈ స్మెల్, ఈ పవర్ రావడానికి రీజన్ కూడా మనోడి పుట్టుక అనేలా చూపిస్తారు. ఒక చేపల మార్కెట్లో ఒక ఆవిడ ప్రెగ్నెంట్తో ఉంటుంది, చేపలు కొడుతూ ఉంటుంది. ఆ చేపల మార్కెట్లో పుట్టినటువంటి వాడు ఎలా తయారయ్యాడు అనేది నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేస్తారు మావా. డైరెక్టర్ టాలెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే పొరపాటున కనుక చూస్తే మీ బతుకు బస్ స్టాండ్. ఇక చాలా అంటే చాలా న్యూడిటీ సీన్స్ ఉంటాయి. సో అస్సలు చూడకూడదు. ఇది ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మీరు కనుక ఇంతవరకు ఈ తోపు మూవీని చూడకపోతే అస్సలు మిస్ అవ్వకండి, వెంటనే చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 అన్హింగ్డ్. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఊహించుకోండి, మీరు ట్రాఫిక్లో కార్లో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. మీరు చాలా విసుగు తప్పి ఉన్నారు. ముందర వెహికల్లో ఉన్నవాడేమో ఒకడు అస్సలు కదలట్లేదు. మీరేం చేస్తారు? ఏం చేస్తాం మామ, హారన్ కొడతాం గంతే, ఇంకేం చేస్తామంటారు. ఇందులో హీరోయిన్ కూడా గంతే చేస్తుంది, జస్ట్ హారన్ కొడుతుంది అంతే. మన హీరోయిన్కి ఇక ఎట్లా అప్పుడప్పుడు తండ్రి అయింది అనేది ఈ మూవీ ప్లాట్ అనమాట. ఈ హాలీవుడ్ వాళ్ళు చిన్న స్టోరీ లైన్ తీసుకొని మంచి గ్రిప్పింగ్గా ఎంగేజింగ్గా తీస్తారు. ఈ మూవీ డ్యూరేషన్ కూడా చాలా చిన్నది, స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా థ్రిల్లింగ్గా వెళ్తుంది. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 మిడ్సమ్మర్. ఇది ఒక మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ అందరి కోసం అయితే కాదు భయ్యా, ఓన్లీ ఫర్ అల్ట్రా లెజెండ్స్ ఓన్లీ. మనం బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు ఎవడో ఒక ఫ్రెండ్ గాడు మా ఊరికి రండిరా పండగ ఫుల్ ఎంజాయ్ చేద్దామంటే సరే అని వాడితో వాళ్ళ ఊరికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా. అట్లనే ఈ మూవీలో కూడా ఒక ఫ్రెండ్ పిలిచాడు కదా అని గ్యాంగ్ మొత్తం వాళ్ళ ఊరికి వెళ్తారు. ఆ ఊర్లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి భయ్యా. అది ప్రతి పల్లెటూరులో ఉండే మ్యాటరే కదరా, కొత్త మ్యాటర్ ఏమైనా ఉంటే చెప్పు అంటారా. ఆ ఊర్లో ఉండే ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళ పిండాకుడు, వాళ్ళ స్వార్థం, వాళ్ళ పైశాచికత్వం, వాళ్ళ పిచ్చి, ఇవన్నీ చూస్తే మీకు మెంటల్కి వామ్మో ఇదేం సినిమారా ఇది, ఇలాంటి సినిమాలు మేము ఎప్పుడు చూడలేదురా బాబు, ఇట్లా కూడా సినిమాలు తీస్తారా అని మీరు కంగు తినడం పక్క. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే పొరపాటున కనుక చూస్తే మీ బ్రతుకు బస్ స్టాండ్. ఇక చాలా న్యూడిటీ సీన్స్ ఉంటాయి, చాలా దారుణంగా విచిత్రంగా ఉండే సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో కాదు కదా, మీరు సింగిల్గా కూడా చూడొచ్చో లేదో చూసుకోండి, అంత దారుణంగా ఉంటుంది. ఒకవేళ మీరు సెన్సిటివ్ పీపుల్ అయితే ఈ మూవీకి 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండండి. ఇది యాపిల్ టీవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, డోంట్ మిస్ ఇట్.
లిస్ట్లో నంబర్ 5 ది రోడ్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ, తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో త్రిష ప్రెగ్నెంట్ కావడం వల్ల లాంగ్ జర్నీ చేయకూడదని కారులో తన కొడుకు భర్త ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి బయలుదేరుతారనమాట. కానీ ఒక యాక్సిడెంట్లో భర్త కొడుకు ఇద్దరు చనిపోతారు. కానీ లేటర్ అది నిజంగా యాక్సిడెంటా లేకపోతే మర్డరా అనేది త్రిషకి డౌట్ వస్తుంది. అక్కడ నుండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ప్యారలల్గా ఇంకో స్టోరీని కూడా మనకు చూపిస్తూ ఉంటారు. ఆ స్టోరీకి త్రిషకి లింక్ ఎలా ఏర్పడింది, ఫైనల్గా త్రిష ఏం కనిపెట్టింది అనేది ఈ మూవీ ప్లాట్ అనమాట. కాన్సెప్ట్ బాగున్నా కానీ ఈ మూవీలో కొన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చి పడుతూ ఉంటాయి. అది లైట్ తీసుకొని చూస్తే మాత్రం సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీ చూసాక మనం కూడా హైవేలో కార్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళరా బాబు అనేలా భయమేస్తుంది. దీనికి 100కి 60 మార్కులు ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఆహా ఓటీటీలో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ బన్నీ బ్రో కామెడీ పెట్టాడు. రజాకార్ మూవీ బాగుంది బ్రో, సూపర్ అనే కామెడీ పెట్టినందుకు థ్యాంక్స్ బన్నీ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ ఎండి షఫీ బ్రో కామెడీ పెట్టాడు. వైఫ్ ఆఫ్ మూవీ రొటీన్ రివెంజ్ స్టోరీని ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అండ్ ట్విస్ట్లతో ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. మస్ట్ వాచ్ మూవీ 80 మార్క్స్ ఇవ్వచ్చు అనే కామెడీ పెట్టినందుకు థ్యాంక్స్ షఫీ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ హిమబిందు సిస్ కామెడీ పెట్టింది. శివరపల్లి మూవీ గురించి ఏం చెప్తావా అని వెయిట్ చేశా బ్రో, కరెక్ట్గా చెప్పావు బ్రో, ఎంత న్యాచురల్గా ఉందో చాలా బాగుంది, నాకు నచ్చింది అని కామెడీ పెట్టినందుకు థ్యాంక్స్ హిమాసిస్. అండ్ నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చాలా చండాలంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.